వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈ కూర అంటే ఈ పులుసు ఎంత బాగా తింటారంటే ఈ వేసవి కాలంలో మరి ఇగురులు ఫ్రైలు కాకుండా పులుసు టైప్లో కూరలు తింటే చాలా మంచిది వేసవిలో. అలాంటిది మనం బంగాళదుంపతో కూడా పులుసు చేయొచ్చు. ఈ పులుసు అనేది ఎలా చేయాలి, ఎంత మెత్తగా ఉడుకుతాయి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పులుసు. మరి కొద్దిగా చింతపండు పులుపు తగిలించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ మనం చింతపండు పులుసు అలాంటిది ఏమీ వేయకుండానే మంచి గ్రేవీ టైప్ పులుసులో మనం బంగాళదుంపతో ఎలా తయారు చేస్తున్నామో చూపిస్తున్నాం. చాలా చాలా కమ్మగా ఉంటుంది. అయితే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళు మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఇంకా మన ఛానల్లో వీడియోలు ఎవరికైనా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సజెస్ట్ చేయండి. అయితే ముందుగా బంగాళదుంపలన్నింటినీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని ఇలా కట్ చేసుకోండి. మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అంటే తొక్కతో పాటుగా కట్ చేసేయండి. అలా కట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ముక్కలాగే ఉంటుంది. మనం తీసుకొని తినేటప్పుడు కొద్దిగా తొక్కని ఫీలప్ చేస్తే సరిపోతుంది. లేదా ఇష్టపడిన వాళ్ళు తొక్కతో పాటు కూడా తినేయచ్చు, ఎందుకంటే మనం శుభ్రంగా వాష్ చేసాం కాబట్టి. అయితే ఈ పక్కన పెడేద్దాం. అయితే తర్వాత దీని ప్రాసెస్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని 1-2 టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నాము. ఆ కడాయిలో ఆయిల్ వేసేసుకోండి. కడాయిలు వేడెక్కగానే ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కగానే మన దగ్గర జీలకర్ర అనేది ఉంటుంది. జీలకర్ర మాత్రం ఖచ్చితంగా వేయండి. ఈ జీలకర్ర వేయడం వల్ల మనకి డైజెషన్ కానీ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అందువలన జీలకర్రని ఎక్కువగా వాడటానికి ప్రయత్నించండి. అలా జీలకర్ర బాగా వేడయిన తర్వాత అంటే వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి. ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే కానీ మనకి కూర కానీ పులుసు కానీ ఫ్రై కానీ ఇంకా ఏదైనా సరే టేస్ట్ రాదు. అయితే పసుపు కూడా వేయండి, అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి. ఈ పసుపు ఉప్పు వేయడం వలన ముక్క మాడిపోకుండా బాగా ఫ్రై అయ్యి కమ్మదనాన్ని ఇస్తుంది అని అంటారు. అయితే దాన్ని మనం అలా చేయడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది కాబట్టి ఎలాగో ఉప్పు వేయాలి పసుపు వేయాలి కాబట్టి అలా వేసేసి చేసేయండి. చూడండి, మనకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గినాయి కదండి. ఆ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసి మగ్గించండి. అలా మగ్గించడం వలన బంగాళదుంప టేస్ట్ మరింత పెరుగుతుంది. అయితే ఆ పెరిగిన మనకి టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. బంగాళదుంపల్ని మూత పెట్టి కలిపి ఒకసారి 2-3 సార్లు బాగా మగ్గించండి. అలా మగ్గిస్తే బంగాళదుంపకి అంతా ఆయిల్లో మగ్గిన తర్వాత వేగి అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. దీని తర్వాత మనం ఉడకబెట్టే ప్రాసెస్ తర్వాత చేద్దాం. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే మరి ఎండాకాలంలో స్నాక్స్ కింద కూడా తినేస్తారు. ఇలాగ ఉప్పు కారం జల్లిస్తే మన ఆయిల్లో మగ్గిస్తే అంత బాగుంటుంది. చాలా చాలా మరి టేస్ట్గా ఉంటుంది. అయితే చూడండి, మీరు అలా మగ్గించాలి. మగ్గించేటప్పుడు కలుపుతూ ఉండాలి, మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఒక 2-3 సార్లు చేయండి. అలా చేస్తే సరిపోతుంది. అంతే, మనకి ఇది చాలా ఈజీగా అయిపోతుంది. కొద్దిగా పసుపును యాడ్ చేయండి. పసుపు కొద్దిగా ఘాటుగా ఉండడం కోసం ఎక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ ఎక్కువ వేసుకోండి, తక్కువగా తినేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి. అంతేనండి. ఇలా మనం కారాన్ని కూడా వేసి బాగా మగ్గించాలి. సిమ్లో ప్రాసెస్ చేస్తే మనకి ఇంకా మంచిది, హైలో చేయొద్దు. మనకి మూత పెట్టడం తీసుకోవడమే కొంచెం పనిగా ఉంటుంది. అయితే చివరిగా మనం టమాటా ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ టమాటా ముక్కల్ని కూడా ఇది మన ముక్కలు కారం వేసిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని కూడా వేసి ఒక 2-3 సార్లు కలుపుకొని మళ్ళీ దీనికి కూడా ఒక 2-3 నిమిషాలు బాగా మూత పెట్టి మగ్గించండి. అలా మగ్గిస్తే మనకి ఈ యొక్క కూర రుచి పెరుగుతుంది. ఓన్లీ వాటర్ వేసేసి ఉడకబెట్టి తినేసే దానికంటే ఆయిల్లో ఫ్రై అవ్వడం వలన ప్రతి కూరలో రెసిపీలో కూడా మనకి డిఫరెంట్ టేస్ట్ పెరుగుతుంది. అది మీరు ఒకసారి గమనించండి. అంతేనండి. ఇంకా ఉప్పు కారం కలిసాయి కదండి. మనం కొద్దిగా వాటర్ తీసుకొని ముక్కలన్నీ కూడా పూర్తిగా ప్రతి ముక్క కూడా పూర్తిగా మునిగేలాగా మనకి వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసుకొని ఆ వాటర్ని క్వాంటిటీ కూడా మీరు చూసుకోండి. ప్రతి ముక్క మునగాలి, పైన తేలడాడడం కాదు. టమాటా ముక్క మగ్గిందో లేదో చెక్ చేసేసుకొని వాటర్ పోసేయండి. ఈ వాటర్ పోసేస్తే మీకు తెలుస్తుంది, మొత్తం నిండగా పోసేస్తే ఒక్కసారి ఉప్పు కారం పసుపు అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. ఫుల్గా పోసేసారు కదా, మొత్తం ప్రతి ముక్కలు ములిగేలాగా. అదండి, మీరు కూడా అలాగే వేసుకోండి. కారం కూడా మంచి రంగులో మనం ఆడించుకున్న కారం కాబట్టి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీరు చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే. మరి ఇలాంటి టైంలో ఒకసారి మీరు ఉప్పు
కారం కూడా సరిపోయిందా లేదా చూసుకోవచ్చు. దీనికి బదులుగా వాటర్కి బదులుగా మనం చింతపండు పులుసుని కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఇది అలా చేయట్లేదు. మనం చింతపండు మనకి ఇప్పుడు అవైలబుల్గా లేదు, ఇక్కడ దొరకలేదు కాబట్టి. బయట దొరుకుతుంది కానీ మనం తెచ్చుకోలేదు. అయితే కొద్దిగా టేస్ట్ చెక్ చేసేసుకొని మనకి పులుసులా దగ్గరగా ఉండాలనుకుంటే, బాగా పులుసులా ఉండాలనుకునే వాళ్ళు ఇలా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా దగ్గరగా అవ్వాలనుకున్న వాళ్ళు మూత పెట్టి మరో 2-3 నిమిషాలు మీరు చెక్ చేసుకోండి. చివరిలో కొద్దిగా గరం మసాలా కానీ లేదా ధనియాల పౌడర్ కానీ వేసి కలపడం వలన మనకి గ్రేవీ చిక్కబడి ఇంకా పులుసు అనేది మంచి టేస్ట్, రెసిపీ అదిరిపోతుంది. ఇలాంటి రెసిపీని మీరు ఎండాకాలంలో ఖచ్చితంగా చేసుకొని తింటారని ఆనందిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ కూడా మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి మరి ఉంటానండి.